మేడం, మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చిన చట్టాల మీద? యాక్చువల్ గా దిశ చట్టం అని చెప్పారు. ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. దిశ అనేది చట్టం యొక్క చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్ గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి. ఇప్పటికీ కూడా డెఫినెట్ గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి. అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి రికమెండ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి, డిపార్ట్మెంట్ సహకరించాలి. డెఫినెట్ గా మహిళల భద్రత విషయంలో పెద్దపీట వేస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్ గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే. క్రైమ్ కూడా తగ్గిద్ది. నేనైతే ఘంటాబద్ధంగా చెప్పగలను. వీలైతే ఛాలెంజ్ అనుకోండి, మళ్ళా క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎవరు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితులు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ టైం చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్స్ మేము అందరూ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా మహిళలు మిస్సింగ్ కేసు నాకు మొన్న నేను ఇంకా జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి నాకు అలాట్ చేశారు అంతే, హోమ్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు. చాలా ఫోన్లు వచ్చినాయి నాకు, మెసేజ్లు. నిజంగా నేను ఆ వాట్సాప్ చూస్తే కనుక ఒకసారి కూర్చొని మొత్తం చూడాలి. బేసికల్లీ ఒక అతను US లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది వైజాగ్ లో, కేసు పెట్టాము, ఈ రోజు వరకు కేసు మాకు ఫైల్ చేయలేదు అని చెప్పారు. అంటే మే 14th సంథింగ్ ఎప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పి డేట్ కూడా చెప్పారు. అంటే అలాంటి కేసులు అతను ఒక మాట అన్నాడు నాతో, మా అమ్మాయి బతికిందో చనిపోయిందో మాకు తెలియదండి, కానీ మా అమ్మాయి పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు, కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పి తను అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు. సో నేను ఒకసారి రేపు మళ్ళీ తర్వాత కూడా కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చేవి, నేను డెఫినెట్ గా అక్కడ సిపి గారితో ఒకసారి మాట్లాడతాను. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో డెఫినెట్ గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా కేసులు ఈ రోజు వరకు కూడా మూతపడిపోయినాయి. అంటే పొలిటికల్ ప్రెషర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలా కేసులు ఇప్పటి వరకు కూడా మూతపడిపోయినాయి. 30,000 మంది అంటే ఏదో వేగ్గా చెప్పడం కాదండి. నేను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చదివిన తర్వాతనే నేను కూడా ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమేరకు మిస్సింగ్ కేసులు అయితే చాలా ఎక్కువగా జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఓవరాల్ గా ఒక రోజుకి 8 సంఘటనలు జరిగేటట్టుగా యావరేజ్ కూడా జరిగింది. సో అవన్నీ కూడా తగ్గుతాయని నేను అన్ను, తగ్గాలి అంటున్నాను. 80% తగ్గాలి.